ప్రభు అయిన యేసుక్రీస్తు శక్తి కలిగినటువంటి నామంలో మీ అందరికీ నా వందనలు తెలియజేస్తున్నానండి. మరొకసారి మీతో ప్రభు యొక్క వాక్యంలో పంచుకోవడానికి ప్రభు నాకు ఇచ్చినటువంటి అవకాశం బట్టి ఆయన నామంలో నేను స్తుతిస్తా ఉన్నాను. ఈరోజు మన కొరకు సిద్ధపరచబడినటువంటి లేఖన భాగంలో మనం చూద్దాము. యోహాను సువార్త 4వ అధ్యాయంలో ఉన్నటువంటి అంశాలను మనము ధ్యానించుకుందాం. దానికి ముందు ఒక చిన్న ఉపమానంతో నా ప్రసంగాన్ని మొదలు పెట్టాలని నేను ఇష్టపడతా ఉన్నాను. చాలా రోజుల క్రితము ఒక చిన్న పిల్లవాడు ఉండేవాడట. అతనికి తన తండ్రి, తన తల్లి, తన కుటుంబము మరియు తన స్కూల్, డే కేర్ ఇదంతా కూడా తన ప్రపంచం, చిన్న ప్రపంచం. అయితే వీటన్నిటిలో కల్లా ఆ చిన్న పిల్లవానికి ఏది ఇష్టము అంటే ఆ స్కూల్లో, ఆ డే కేర్లో ఒక పెద్ద చెట్టు ఉండేది. ఆ చెట్టు అంటే ఆ అబ్బాయికి చాలా ఇష్టం. ప్రతిరోజు అక్కడికి వెళ్ళడం, దాని కింద ఆడుకోవడం, ఆ గుబురుగా ఉన్న చెట్టుని చూసి ఎంతో సంతోషించడం ఇలాగ కొనసాగుతూ వచ్చింది. అయితే కొద్ది రోజులకి ఆ చెట్టు తన ఆకులన్నింటినీ కూడా విడిచిపెట్టేసిందట. ఒక మోడు బారిపోయినటువంటి పరిస్థితుల్లోనికి అయిపోయింది. తనకి ఎంతో ఇష్టమైనటువంటి చెట్టు అలా అయిపోవడం ఆ పిల్లవానికి చాలా బాధ కలిగించింది. చూస్తున్నాడు, అయ్యో ఇది నా స్నేహితుడు వంటిదే, ఇది చచ్చిపోయిందేమో, దీని ఆకులన్నీ కూడా రాలిపోయాయి, ఇక నేను దీన్ని చూడలేను అనుకున్నాడు. బాధతో ఉన్నాడు. సెలవు ఇచ్చారు, వాళ్ళ అమ్మమ్మ గారు వెళ్ళిపోయారు. వెళ్ళిపోయిన తర్వాత మళ్ళీ స్కూల్ తెచ్చారు, మళ్ళీ అక్కడికి వచ్చాడు. తిరిగి వచ్చేటప్పటికి ఆ చెట్టు దగ్గరికి పరుగున వచ్చాడట. ఆ చెట్టు ఉందో లేదో చూద్దాం. తీరా దగ్గరికి వచ్చి చూసేటప్పటికి ఆశ్చర్యపోయి దాని చెట్టుని అలాగే చూస్తా ఉన్నాడు. ఏమైంది అంటే అది చచ్చిపోయింది, దీని ఆకులన్నీ రాలిపోయాయి, ఇంకా ఇది లేదు అనుకున్నటువంటి అదే చెట్టు మళ్ళీ కొత్త ఆకులతో, కొత్త చిగురులతో గుబురుగా ఎప్పటి వరకు కనిపించిందంట. ఆ చిన్న పిల్లవాడు చాలా సంతోషించాడు. అతను అడుగుతున్నాడు ఈ చెట్టుని, నువ్వు చచ్చిపోయావు కదా, నీ ఆకులన్నీ రాలిపోయాయి కదా, నువ్వు మూడైపోయిన పరిస్థితుల్లోకి వెళ్ళిపోయావు కదా, నువ్వు చచ్చిపోయావు అనుకున్నానే, మళ్ళీ నేను చూడలేను అనుకున్నాను, కానీ మళ్ళీ నువ్వు ఎలాగున్నా ఇలా కొత్తగా నువ్వు కనపడుతున్నావు, నీకు మళ్ళీ ఇంత గుబురుగా, ఇంత అందంగా ఎలా కనపడుతున్నావు, నువ్వు ఎలా బ్రతికొచ్చావు అని ఆ చెట్టుని అడిగాడు. అప్పుడు ఆ చెట్టు సమాధానం ఇచ్చిందంటే ఏంటంటే, దేవుడు నా జీవితంలోనికి కొన్ని ఋతువులను రప్పిస్తూ ఉంటాడు. ఒక ఋతువు వచ్చినప్పుడు నేను వాడిపోయినట్టుగా, నేను చచ్చిపోయినట్టుగా, నేను మోడైపోయినట్టుగానే కనపడతాను. కానీ మరొక ఋతువుని దేవుడు నా జీవితంలో అనుమతిస్తాడు. ఆ ఋతువు రాగానే నేను మళ్ళీ చిగురుస్తాను, నేను మళ్ళీ కలుస్తాను, నేను ఇలా సజీవంగా నిలబడతానని చెప్పిందంట ఆ చెట్టు. ఇలా ఆ చెట్టు ఎవరో కాదు కానీ ఆ చెట్టు ఈ మాటలు వింటున్న నువ్వు, నేనే. మనల్ని కొద్దిసేపు మన జీవితాన్ని మనం చూసినా లేకపోతే పక్కవాళ్ళు చూసినా కొద్దిసార్లు మనం అయిపోయింది వీళ్ళ పని అన్నట్టుగానే కనపడతాం. కొద్దిసార్లు వాడిపోయినట్టుగానే ఉంటాం. కొద్దిసార్లు శ్రమల్లోని, బలహీనతల్లోనే మనం కనపడతాం. కానీ విశ్వాసం ఉంచు, ప్రభువు నీ జీవితంలోని మరొక ఋతువుని రప్పించిపోతున్నాడు. ఆ ఋతువు వస్తుంది, నువ్వు మళ్ళీ చిగురిస్తావు, నువ్వు మళ్ళీ ఫలిస్తావు, నువ్వు మళ్ళీ గుబురుగా, సజీవంగా దేవుని నామములో స్తుతిస్తావు. ఏకీకరించిన వారు దేవుని స్తోత్రించుకుంటారు. హల్లెలూయా, హల్లెలూయా. ఈరోజు మనం అదే ఋతువులో వచ్చాం. ఆత్మీయమైనటువంటి జీవితాల్లో తిరిగి చిగుర్చగలిగినటువంటి సీజన్లోకి మనం వచ్చాం. ఆ సీజన్ పేరే లెంట్. ఈ లెంట్ సీజన్ లో మనము తిరిగి ఏదైతే మోడైపోయినటువంటి ఆత్మీయ పరిస్థితులు ఉన్నాయో వాటి అన్నిటినీ తిరిగి దేవుని వాక్యముతో, ఉపవాసంతో, దేవుని సన్నిధిలో ప్రార్థన, విజ్ఞాపనలతో మనల్ని మనమే నూతనపరుచుకున్న ప్రభు ఆ ఋతువుని రప్పించగలడు. ఆమేన్. ఒక మూల పురుషుడు ఉన్నాడట. మూల పురుషుడు అనగా ఒక తరము లేక ఒక కుటుంబము లేక ఒక వంశావళికి మొదటి వారిని మనం మూల పురుషుడు లేక ఆది పురుషుడు అని మనం మాట్లాడుకుంటా ఉంటాం. ఒక సమయంలో ఈ మూల పురుషుడు
మందలను కాసుకుంటా ఉన్నాడట. అతని దగ్గర బోల్డు మందల సంపదలు ఉన్నాయట. అతని దగ్గర దాసులు దాసరాండ్రు ఉన్నారట. అతని వంశావళి చాలా గొప్పది. అయితే ఈ మూల పురుషులు లేక కుటుంబానికి పెద్దలు ఎవరైతే ఉన్నారో వారు తమ కుటుంబము యొక్క క్షేమము కొరకు వాళ్ళు ఆలోచిస్తూ ఉంటారు. అది ఒక రోజుతోనో 2 రోజులతోనో అయిపోయేది కాకుండా తర్వాత తరములు కూడా దాన్ని అనుభవించేలాగున వారు ప్రణాళికలు వేస్తూ ఉంటారు. అలాగన ఇక్కడ ఉన్న మనం మాట్లాడుకుంటున్నటువంటి మూల పురుషుడు తన కుటుంబము కొరకు, తమ వంశావళి కొరకు, తమ దగ్గర ఉండేటువంటి మందల యొక్క భవిష్యత్ ప్రణాళికల కొరకు ఒక ప్రణాళికను వేశాడట. అతను ఎదుర్కొంటున్నటువంటి గొప్పదైన సమస్య ఏంటి అంటే కరువు, నీరు లేకపోవడం. ఆకాశం వర్షించలేదనుకోండి, ఏమవుతుంది? నీరంతా కూడా ఉండదు, భూమి ఎండిపోతుంది. కాగా దానివల్ల జరిగే నష్టం ఏంటి? ఆ కనుక్కునేటువంటి మందలు, మనుషులు వీళ్ళందరూ కూడా కరువులో చనిపోతూ ఉంటారు. ఇతను ఆలోచించాడట, ఇలాగ కాదు, మనకు కరువుని సైతం దాటగలుగుతున్నట్లుగా ఒక ప్రణాళిక వేద్దాం అనుకుని అతను ఆలోచించాడు. భూమి క్రింద నీరు ఉంది, ఈ నీటిని మనము కనుక బయటకు తీసుకుని రాగలిగితే మనము, మన తరము వారు, మన బిడ్డలు, అక్కడ ఉండినటువంటి పశు సంపదలన్నీ కూడా క్షేమంగా ఉంటాయని ఆలోచించి అతడు ఆ నీటిని బయటకు తీయడానికి ప్రయత్నించి ప్రణాళికను వేసి ఒక బావిని తవ్వించాడు. ఈ మూల పురుషుడు ఏం చేశాడండి? ఒక బావిని తవ్వించాడు. బావిని తవ్వించడం వల్ల జరిగిన పరిస్థితి ఏంటి అంటే నీటిలో నుండి భూమి కింద నుండి ఒక నీటి ఓట బయటకు వచ్చింది. అది సంవత్సరం అంతా కూడా ఉబ్బుకుతా ఉంది. దాని వలన నిరంతరమైనటువంటి నీటిని అతను తాగాడు, అతని పిల్లలు తాగారు, అతనికి దగ్గర ఉండేటువంటి పశు సంపదలన్నీ కూడా త్రాగుతూ అది భవిష్యత్ ప్రణాళికలన్నిటికీ కూడా తరతరాలకి కూడా అది ఉపయోగకరంగా మారింది. దేవుని స్తోత్రం చెప్తా. హల్లెలూయా. రెండవ విషయాన్ని మనం మాట్లాడుకుందాం. అలాగే ఒక వ్యక్తి పరిశుద్ధ గ్రంథంలో మనకు తెలుసు, అతని పేరు దావీదు. దావీదు తన కుటుంబం కొరకు ఒక ఆలోచన చేశాడు. అతను చేసిన ఒక రిఫార్మ్ గురించి మనం ఆలోచిద్దాం. అతనికి దేవుడు సమాధానం ఇచ్చినప్పుడు, శత్రువుల అంతకుల నుండి విడిపించినప్పుడు అతను ఏం చేశాడంటే గొప్ప పట్టణాన్ని కట్టుకున్నాడండి. రాజుగారికి ఒక గొప్ప పట్టణం ఉండాలి కదండి. ఒక పట్టణాన్ని, స్థిరమైనటువంటి పట్టణాన్ని, మంచి కేదారు వృక్షం యొక్క ఆ మ్రాణులతోటి, ఆ చెక్కతోటి చాలా కాస్ట్లీయెస్ట్ ఒక పట్టణము కట్టాడు. దానికి పేరు పెట్టాడు దావీదు పట్టణము. ఈ దావీదు పట్టణాన్ని తయారు చేసుకుని ఒక రోజు రాత్రి పడుకున్నాడు. ఏళ్లలో ఇంత కాస్ట్లీయెస్ట్ రిచెస్ట్ ఇంట్లో నేను ఉన్నాను, అయితే నా దేవుని మందిరము ఇంకా ఎక్కడుంది? గుడారములోనే ఉంది. ఈ గుడారములో ఉండినటువంటి దేవుని మందిరాన్ని నేను ఏం చేయాలంటే ఆ గుడారమును తీసివేసి స్థిరమైనటువంటి ఒక ఆలయమును, ఒక కట్టడమును నేను కట్టాలి అంటున్నాడు దావీదు. వెంటనే లేచాడు, పిలిచాడు ప్రవక్తని. ప్రవక్తతో చెప్తున్నాడు, దేవునికి చెప్పు, నేను నా కొరకు నేను ఇంత పెద్ద పట్టణాన్ని కట్టుకున్నాను, ఆయన కొరకు నేను ఏమి కట్టలేదు, నేను ఈరోజు ఆయన కొరకు ఆలయం కడతాను అని చెప్పాడు. వెంటనే దేవుడు ఆ ప్రవక్తతో చెప్తున్నాడు, వెళ్ళి చెప్పు దావీదుని ఇల్లు కట్టొద్దని చెప్పు, ఎందుకంటే ఆకాశం నా సింహాసనము, భూమి నా పాదపీఠము, నేను అక్కడికి వచ్చి ఎలా నివాసం చేయగలను? నేను నివాసం చేయలేను. ఎప్పుడైనా నేను ఆలయం కట్టడం నేను అడిగానా? ఇదిగో ఆ రోజు ఇశ్రాయేలు ఐగుప్తు దేశంలో నుండి బయలుదేరిన తర్వాత నేను గుడారములోనే నివసిస్తా ఉన్నాను. మీతో అగ్ని స్తంభముగాను మేఘ స్తంభముగాను మీతోనే నడిచాను కదా, షకీనా మేఘంగా మీతో నడిచాను కదా, నాకే ఆలయం వద్దు. అయితే నీవు ఇష్టపడుతున్నావు కాబట్టి, నీ చేతులు రక్తశుద్ధమైనవి కాబట్టి నువ్వు కాదు, కానీ నీ తర్వాత వచ్చే కుమారుడు సొలొమోనుతో నేను ఆలయాన్ని కట్టించుకుంటాను అన్నాడు. వెంటనే దావీదు ఆలయం కొరకు తనకు సంబంధించినటువంటి బంగారము, కావలసినటువంటి వస్తువులన్నిటినీ కూడా సిద్ధపరిచాడు. సొలొమోనుకు చెప్తున్నాడు, ఇదిగో ఇది దేవుని ప్రణాళిక, నీవు ఆలయంలో కట్టాలి. వెంటనే సొలొమోను ఆ ఆలయమును కట్టించాడు, ప్రార్థన చేశాడు, విజ్ఞాపన చేశాడు. అంటున్నాడు, ప్రభువా, ఎవరు ఏ బలహీనతల్లో ఉన్నా సరే, ఒకవేళ యుద్ధం వచ్చిందా, యుద్ధం నుండి వారు ఈ ఆలయం వైపు తిరిగి ప్రభువా మాకు సహాయం చేయండి నేను అడిగితే నువ్వు వారికి సహాయం చేసి యుద్ధంలో విజయం. కరువులో ఎవరైనా ఉండి ఈ
ఈ ఆలయంతో తిరిగి ప్రభా మేము కరువులో ఉన్నాము మమ్మల్ని బలపరచు అని అడిగితే నువ్వు వారిని కటాక్షించు ఇలాగ ప్రార్థన చేశాడు. వెంటనే ఆ బలి అర్పణలన్నిటినీ అంగీకరించి ప్రభువు మహిమ ఆ ఆలయంలోనికి దిగి వచ్చినట్టుగా మనం చూస్తున్నాం. పిల్లరా, అక్కడ ఆరాధనకు ఒక పద్ధతి ఉంది. ఏంటి ఆ పద్ధతి అంటే, భూమి దిగంతముల నుండి యూదులు ఎక్కడ ఉన్నా సరే సంవత్సరానికి ఒకసారి వాడు ఆ యెరూషలేము దేవాలయం దగ్గరకు రావాలి. ఎక్కడికి రావాలండి? యెరూషలేము దేవాలయం దగ్గరికి రావాలి. దేవాలయం దగ్గరికి వచ్చినప్పుడు వారు గొర్రెల యొక్క కోడల యొక్క ఏం తీసుకొస్తారు? బలి అర్పణలు తీసుకుని రాగా యాజకుడు ఆ అతి పరిశుద్ధ స్థలములోనికి ఈ రక్తమును తీసుకుని వెళ్ళి ప్రజల పక్షమున పాప క్షమాపణ నిమిత్తము ప్రార్థనలు చేసి బయటికి వచ్చి ఆ రక్తమును వారి మీదకి ప్రోక్షించి వారిని పరిశుద్ధపరుస్తారు. ఇది సంవత్సరానికి ఒకసారి జరగాల్సినటువంటి ఒక నియమము, ఆరాధన క్రమం. ఈ సంవత్సరము బలులు అర్పించారు, ఎవరి చోటికి వాళ్ళు వెళ్ళిపోతారు. తర్వాత మళ్ళీ వచ్చే సంవత్సరం మళ్ళీ వీళ్ళు బలి అర్పణలు తీసుకుని వస్తారు. యాజకుడు వారి కోసం ప్రార్థన చేస్తాడు, ఆ బలి అర్పణలను అర్పిస్తారు. ఆ రక్తముతో అతి పరిశుద్ధ స్థానానికి వెళ్ళి దాన్ని ప్రోక్షించి పాప క్షమాపణను జరిగిస్తారు. రెండు విషయాల్ని మనం చూసాం. ఇప్పుడు మూడవ విషయాన్ని మనం చూద్దాము. యోహాను సువార్త 4వ అధ్యాయము దేవుని లేఖనములోనికి. ప్రభు సమరయ ప్రాంతంలో ప్రయాణం చేస్తూ ఆయన అలిసిపోయి ఆ ప్రదేశంలో ఒక చోటికి వచ్చి ఆగాడు. ఎక్కడికి వచ్చి ఆగాడండి? ఎక్కడికి వచ్చి ఆగాడు? ఇందాక మనం మాట్లాడుతున్నాం కదా, ఒక మూల పురుషుడు ఒక బావిని తవ్వించాడు. ఆ బావి దగ్గరికి ప్రభు వచ్చాడట. ఆ బావి యాకోబు బావి అని అక్కడ రాయబడింది. ఈ బావి దగ్గరికి ప్రభు వచ్చి కూర్చుండగా అదే సమయంలో అదే ప్రదేశంలో మరొక ఆమె వస్తా ఉంది. ఆమె సమరయి స్త్రీ. సమరయులు అనగా తక్కువగా ఎంచబడుతున్నారు. ఈ లేఖనం మనం ఎన్నో సంవత్సరాల నుండి వింటా ఉన్నాం. అయితే ఈరోజు ఆత్మ చెప్పుచున్న సంగతులు చెవిగలవాడు వినుగాక. ప్రభు మనతో ఏదో మాట్లాడబోతున్నాడు, ఆ విషయాన్ని మనం గ్రహిద్దాం. ఆమె అక్కడికి వచ్చిన తర్వాత ప్రభు ఆమెను అడుగుతున్నాడు. చాలా సింపుల్ క్వశ్చన్ ఏంటంటే, గివ్ మీ ఎ డ్రింక్, నాకు దాహానికి కొంచెం నీళ్ళు ఇస్తావా అని అడిగాడు. ఆమె ఏమన్నది? నువ్వు యూదుడు ప్రభా, మేము అంటరాని వాళ్ళం, మేము సమరయులము, మీరు అక్రమమైనటువంటి కులానికో స్థాయికి చెందినటువంటి వారు, మేము ఎన్నిక లేని వాళ్ళము ప్రభా, మీకు మాకు పొందిక లేదు కదా, మీకు మాకు పాలిపంపులు లేవు కదా, నీవు నన్ను నీళ్ళెమ్మని ఎలా అడుగుతున్నావు? వెంటనే ప్రభు అంటున్నాడు, ఇదిగో నాది, నీకు దాహం అడుగుతున్నా నేను ఎవరినో నీకు తెలిస్తే నువ్వు నాకు దాహం ఇవ్వడం కాదు, కానీ నన్నే నువ్వు నీళ్ళు నిమ్మని అడుగుతావు. నేను ఇచ్చే నీళ్లు తాగువాడు మరి అన్నడు కూడా ఏమవుతుందండి? దప్పిక కొనడు. ఈ సమరయ స్త్రీ అనుకుంటుంది, ప్రభా రోజు నాకు ఒక పని ఉంది, రోజు ఇక్కడికి బావి దగ్గరికి రావాలి, నాకు దప్పిక వేసినప్పుడల్లా ఈ ప్రదేశానికి వచ్చి చేతతో ఆ లోతైనటువంటి బావిలో నుండి నీళ్లు నేను చేరుకుని వాటిని తీసుకుని నేను ఇంటికి వెళ్తాను, ఈ రోజంతా తాగుతాను, ఈ రోజంతా దాన్ని వినియోగించుకుంటాను, కానీ రేపటికి మళ్ళీ నాకు దప్పిక వేస్తుంది, రేపటికి మళ్ళీ నాకు దాహం వేస్తుంది, మళ్ళీ నేను ఈ బావి దగ్గరికి రావాల్సిందే, మళ్ళీ నేను నీళ్లు చేరుకోవాల్సిందే, మళ్ళీ ఆ నీళ్లు నేను త్రాగవలసిందే. ఇది నా దినచర్య అయిపోతుంది. ఇది రోజు కూడా నేను ఈరోజు తప్పించుకుందాం అనుకునే అవకాశము నాకు లేదు. ప్రతిసారి కూడా ఈ బావి దగ్గరికి రావాలి, నీళ్లు తీసుకోవాలి, త్రాగాలి, నా దప్పిక తీర్చబడాలి, కానీ నా దప్పిక తీర్చబడటం లేదు అని చెప్పారు. రెండవది, ఈ బావి అంటే ఏంటి? ఈ నీళ్ళు అంటే ఏంటి? ప్రభు దగ్గర ఏ నీళ్ళు ఉన్నాయి? ఆ నీళ్లు త్రాగితేనట మనకి ఎన్నడూ కూడా మళ్ళీ దప్పికేయదట. ఈ నీళ్ళు ఇక్కడ ఎంతమంది తాగారు? ఇక్కడ ఉన్న వాళ్ళు ఎవరైనా ప్రభు ఇచ్చు నీళ్లను తాగారా? మీ చేతులు చూపించండి. మళ్ళీ అడుగుతున్నాను, ఇక్కడ ఉన్న వాళ్ళు ఎవరైనా ప్రభు ఇచ్చే నీటిని తాగారా? సమరయ స్త్రీతో మాట్లాడుతున్నటువంటి అంశము, అమ్మా నా దగ్గర నీళ్లు ఉన్నాయి, నువ్వు అడిగితే నేను నీకు ఇస్తాను,
నీకు నేను ఎవరో తెలియదు కాబట్టి నువ్వు ఆలోచిస్తున్నావు, నన్ను అడుగు, నేను నీకు నీళ్ళని ఇస్తాను, అవి నువ్వు తాగితే మరి ఎన్నడూ కూడా నువ్వు తప్పికొనవు. అలాంటి నీటిని నువ్వు ఎప్పుడైనా ప్రభువుని అడిగావా? మరి ఆయన ఇచ్చాడా? ఎంతమంది ఆ నీటిని త్రాగారు? మీ చేతులు చూపించండి. సరే, ఇక్కడ ఈ కాంటెక్స్ట్ అయితే నెక్స్ట్ లైన్లోకి మనం వెళ్తే వెంటనే ఆవిడ చెప్తుంది ఏంటంటే, ప్రభు అయి నీళ్ళు నాకు ఇవ్వు అన్నప్పుడు ప్రభు అంటాడు, నీవు వెళ్ళి నీ భర్తను తీసుకునిరా, అప్పుడు నేను ఈ నీళ్ళను నీకు ఇస్తాను. వెంటనే అంటది, ప్రభు నాకు ఒక భర్త లేడు, నేను 5గురితో ఉన్నాను, ఇప్పుడు ఉన్న ఆయన కూడా నా పెళ్లికి కాదు అని చెప్తుంది. వెంటనే ప్రభు అంటున్నాడు, నీవు సరైనదే నువ్వు చెప్పావు అంటున్నాడు. వెంటనే ఏమంటుంది, నీవు ప్రవక్తవని నేను గ్రహించు ఉన్నాను. ఆమె దేవుని స్తుతించు చెప్తాను. ఆ కాన్వర్సేషన్ చూడండి ఎంత ఎగ్జాక్ట్ ఉందో. అంటుంది, ప్రభువా నీవు ఒక ప్రవక్తవని నేను గ్రహించు ఉన్నాను. ఓకే, అక్కడ వరకు బావి అన్నారు, నీరు అన్నారు, దప్పిక అన్నారు. వెంటనే అక్కడ కాంటెక్స్ట్ మారిపోతుంది. అక్కడ చెప్తున్నాడు, అక్కడ అడుగుతుంది ఏంటంటే, నీవు ప్రవక్తవని నేను గ్రహించున్నాను అనగానే నీళ్ళ గురించి మర్చిపోయి అక్కడ మాట్లాడుకుంటున్నారు ఏంటంటే, ప్రభువా మీరైతే యూదులైతే యెరూషలేములోనికి వెళ్ళి ఆరాధన చేయాలని చెప్తున్నారు, మా వాళ్ళైతే అన్యులమైన మేమైతే కొండ మీదకు వెళ్ళి ఆరాధన చేయాలని చెప్తున్నారు. అయితే మేము ఎక్కడికి వెళ్ళి ఆరాధన చేయాలి, నువ్వేం చెప్తావు అని అడుగుతుంది. ఇదేంటంటే ఈ లేఖనాన్ని చదివినప్పుడు అక్కడ వరకు బావి అన్నారు, నీళ్ళు అన్నారు, దప్పిక అన్నారు, అది అయిపోయింది. నెక్స్ట్ లైన్లో మారిపోతుంది. ఏమని అంటున్నాడు? యెరూషలేము అంటున్నారు, ఆరాధన అంటున్నారు, కొండ అంటున్నారు, బలి అర్పణలు అంటున్నారు. ఈ రెండింటికి ఏమైనా సంబంధం ఉందా? ఏమైనా సంబంధం ఉందా? ఆ సంబంధం ఏంటో మనం ఇప్పుడు చూద్దాం. ప్రియులారా, ఇక్కడ బావి అనగా ఆలయం. చెప్పండి, బావి అంటే ఏంటి? ఆలయం. దప్పిక అంటే నీటిని గురించో ఆహారం గురించో ఆ ప్రదేశంలో మాట్లాడటం లేదు, కానీ పాప క్షమాపణ అనే దప్పికల గురించి మాట్లాడుతున్నారు. ఆ సమరయ స్త్రీకి అవసరమైన నీరు ఏంటంటే పాప క్షమాపణ. ఆమె ఆ పాప క్షమాపణ గురించి అడుగుతుంది ప్రభుని, ప్రభువా మీరైతే పాప క్షమాపణ కొరకు ఇందాక మనం మాట్లాడుకున్నట్టుగా సొలొమోను కట్టించినటువంటి ఆ యెరూషలేము ఆలయంలోనికి మీరు వెళ్తారు, ప్రతి సంవత్సరం వెళ్తారు, బలులు అర్పిస్తారు. మాకున్న నియమ నిబంధనల ప్రకారంగా మేము అన్యులం కనుక ఈ కొండ మీదకి వెళ్ళండి, ఇక్కడ బలి అర్పణలు అర్పించండి, మీ పాపములు క్షమింపబడతాయని చెప్పబడతా ఉంది. అయితే మేము ఎక్కడికి వెళ్ళాలి అని అన్నాడు. ఇక్కడ బావి అనగా ఆలయము, దప్పిక అనగా పాప క్షమాపణను గురించినటువంటి దప్పిక, నీరు అనగా ఆ పాపమును క్షమించగలిగినటువంటి ద రెమిషన్ ఆఫ్ సిన్స్ చేయగలిగినటువంటి పరిశుద్ధమైనటువంటి రక్తం. ప్రభు అంటున్నాడు ఏంటి అంటే, నీవు యెరూషలేములోనికి వెళ్ళి ఆరాధన చేయక్కర్లేదు, నీవు కొండ మీదకు వెళ్ళి ఆరాధన చేయనవసరం లేదు. ఎందుకంటే రోజులు రాబోతున్నాయి, ఆ రోజు ఆ యెరూషలేములో పాప క్షమాపణ లేదు, ఈ యొక్క కొండ మీద పాప క్షమాపణ లేదు. ఆ పాప క్షమాపణ ఎక్కడ ఉంది అంటే నాలో ఉంది అని ప్రభు ఆమెకు తనను తాను పరిచయం చేసుకున్నట్టు ఆమె చెప్తుంది, ప్రభు ఈ బావి దగ్గరికి నేను ప్రతిరోజు రావాల్సి వస్తా ఉంది. యెరూషలేము దేవాలయానికి పాప క్షమాపణ కొరకు ప్రతి సంవత్సరం వెళ్ళాల్సి వస్తా ఉంది. ఆ మొక్కుబడులు మళ్ళీ 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 అర్పించినా సరే పాప క్షమాపణ అనేది జరగటం లేదు అంటున్నాడు. దానికి సమాధానం హెబ్రీయులకు రాసినటువంటి పత్రికలో పౌలు చెప్తూ మాట్లాడతారు ఏంటంటే, వన్స్ ఫర్ ఆల్. చెప్పండి అందరూ, వన్స్ ఫర్ ఆల్ అంటే అందరి కోసము ఒక్కసారి. ఏంటంటే మాట చూడండి ఎంత బాగుందో, అందరి కోసం ఒక్కసారి, మన పాపములన్నిటి కోసం ఒక్కసారి పాపక్షమాపణ. అది ప్రభు అయిన యేసుక్రీస్తు యొక్క పరిశుద్ధమైనటువంటి రక్తములోనే మనందరికీ దయచేయబడింది. ఇప్పుడు చెప్పండి, ఇక్కడ ఎంతమంది ఆ నీటిని తాగారు? ఇంకా ఎంతమంది ఆయన పరిశుద్ధమైనటువంటి రక్తములో కడగబడ్డారు? ఎంతమంది దప్పిక తీర్చబడింది? మా ఊటల నీరు నీ యందే ఉన్నవి. ఎక్కడున్నాయంటే మన ఊటల నీరు
ఆయన దగ్గర ఉంది. ఆ బావి క్రీస్తే, ఆ బావి ప్రభువే. మన పాప క్షమాపణ అంతా కూడా రావాల్సిన రెవిజన్ ఎక్కడి నుండి రావాలి? ఆ శిలువ రక్తములోనే, ఆ బలియాగములోనే మనకి ఆ విడుదల రావాలి పిల్లరా. ఆ రక్తమును మనం ఆశ్రయించితే మనకి పాప క్షమాపణ. ఈరోజు మన జీవితంలో రకరకాలైనటువంటి దప్పికలు ఉన్నాయి. ఆర్థిక సంబంధమైన దప్పిక, శారీరకమైనటువంటి రుగ్మతలతో కూడిన దప్పిక, మానసికమైనటువంటి ఒత్తిడి, సమస్యలు, ఇవన్నీ కూడా తప్పితే ఇవన్నీ ఎక్కడ తీర్చబడతాయి? ఆలయానికి వెళ్తే తీర్చబడతాయా? ప్రభువు దగ్గరికి వెళ్తే తీర్చబడతాయా? చెప్పండి గట్టిగా. ఆలయానికి వస్తే తీర్చబడవు. ఎక్కడికి వస్తే తీర్చబడతాయి? ప్రభువు దగ్గరికి వస్తే తీర్చబడతాయి. బావి దగ్గరికి వచ్చే కానీ నీ దగ్గరికి తీర్చబడదు. ఆయన దగ్గరికి రావాలి. ఆయన చెప్తున్నాడు, నేనే ఆ ఆలయం. అందుకే ఆలయం చూపించి అంటాడు శిష్యులతో, ఈ ఆలయం కూల్చివేయండి, 3 దినాల్లో నేను తిరిగి ఏం చేస్తాను, దాన్ని కట్టుబడి చేస్తాను. అక్కడ ఉన్న వాళ్ళందరూ అన్నారు, దిస్ ఇస్ బ్లాస్ఫీమీ, ఇతను దేవదోషణ చేస్తున్నాడు. కానీ ప్రభు చెప్తుంది, ఆ భౌతిక సంబంధమైనటువంటి ఆలయం గురించి కాదు, కానీ ఆయన తన శరీరం అనేటువంటి, దేహం అనేటువంటి ఆలయం గురించి ఆయన మాట్లాడుతున్నాడు. పిల్లల సమరయ స్త్రీ ఈ మాటను గ్రహించి చెప్తా ఉంది, ప్రభా నీవే మెస్సయ్య వచ్చినప్పుడు ఈ సంగతులన్నీ మాకు బోధిస్తాడని మాకు తెలుసు. ఈ సంగతులు నువ్వు బోధిస్తున్నావు అంటే నువ్వు మరి ఎవరివో కాదు, కానీ మీరు ఎవరుండి నీవే మెస్సయ్య. ప్రభు అంటున్నాడు, నేనే ఆయన, నీతో మాట్లాడుతున్న నేనే ఆయన. పిల్లల సమరయ స్త్రీ తన రక్షకుని గ్రహించింది. ఈ రోజు మనము ఆ రక్షకుని గ్రహించాలి. యెహోవా నా కాపరి, నాకు లేమి కలుగుతుంది. ఇంగ్లీష్ వర్షన్ లో చాలా బాగుంటుంది. అంటాడు, ద లార్డ్ ఈజ్ మై షెపర్డ్ అండ్ ఐ షల్ నాట్ వాంట్. ప్రభువు నా కాపరి అయితే నాకు ఏది వద్దు, నేను ఏది అడగను అంటున్నాడు. ఏంటంటే ప్రభు మన కాపరి అయితే మనం ఏమి కూడా అడగ. ఈరోజు మన ప్రాంతానికి బోల్డని లిస్టులు ఉంటాయి. ఇన్ని లిస్టులు, ప్రభు ఇది చేయండి, అది చేయండి, ఇది చేయండి. ప్రభువు నీ కాపరిగా ఉంటే నువ్వేమి అడగవలసినటువంటి అవసరం లేదు, నీకేమి అక్కర్లేదు. ఎలాంటి తప్పికైనా సరే ప్రభు తీర్చగలడు. ఒకరోజు ఒక చిన్న హోటల్లో నేను కూర్చుని పూరి తింటున్నాను. తింటుంటే అక్కడికి ఒక పాస్టర్ గారు వచ్చారు. పాస్టర్ గారు వచ్చి, కూర్చున్నామాట, ఇక్కడికి ఏం తింటున్నాను? నేను పూరి తింటున్నానండి. ఆయన పూరి కాదు, ఇక్కడ ఈ హోటల్లో తినాల్సింది ఏంటంటే మసాలా దోశ తినాలని చెప్తున్నాడండి. మసాలా దోశ ఏంటి అని, ఇక్కడ కనుక నువ్వు మసాలా దోశ తింటే నువ్వు ఇంకేం అడగవు. ఏం చేయబట్ట ఇంకేమి అది తింటే చాలండి, ఇంకేం అడగబట్టి జీవితంలో ఇంకేమి అడగబట్ట. మరి ఆ హోటల్లో మసాలా దోశ తింటే మరి ఇంకా మనం అడుగుతాం అడగం మనకు తెలియదు. కానీ ప్రభువు నీ కాపరి అయితే కనుక, the Lord is my shepherd and I shall not want. ఆయన నీ కాపరి అయితే నువ్వు మరి ఇంకా ఏది కూడా నీ జీవితంలో అడగనే అడగవు. పిల్లలు, ఇది మొదటి అంశము. సమరయ స్త్రీలో మనం స్త్రీ దగ్గర మనం నేర్చుకుంటున్నటువంటి అంశం ఏంటి అంటే, అక్కడ బావి గురించి కానీ అక్కడ ఉండిన నీటి గురించి కానీ చెప్పబడలేదు, కానీ పాప క్షమాపణ గురించి ప్రభు మాట్లాడుతూ ఉన్నాడు. అప్పటి వరకు ఆలయంలో జరుగుతున్నటువంటి కార్యక్రమాల గురించి మాట్లాడుతున్నాడు. బలియార్పణలు ప్రతి సంవత్సరం ఇవ్వాల్సి వస్తూ ఉంది. ప్రభువు లోక పాపములను మోసుకొని గొర్రెపిల్ల, ఆయన ఒక్కసారి శిలువలో చనిపోయాడు, ఒక్కసారే రక్తంలో కార్చాడు. ఆయన కార్చిన ఆ రక్తములోనే తరతరములు కూడా మనము పాప క్షమాపణను పొందుతా ఉన్నాము. బలి అర్పణలు మనకి ఇక లేవు. ప్రభు యొక్క రక్తంలోనే మనకి విమోచన క్రయధనము ఇవ్వబడింది. రెండవ అంశాన్ని మనం నేర్చుకుందాం సమరయ స్త్రీ దగ్గర. ఈ సమరయ స్త్రీ ఏం చేసింది అంటే, ఒక్కసారి ప్రభువుని తెలుసుకున్న తర్వాత తిరిగి తన పాపములోనికి తిరిగి వెళ్ళలేదు. తన పాపమును విడిచిపెట్టుకున్నట్టుగా మనం చూస్తున్నాం. ఒక చిన్న ఉపమానం ద్వారా నేను దీన్ని వివరించాలని ఇష్టపడుతున్నాను. ఒక సహోదరుడు ఉన్నాడట. అతను ఘోరమైన వ్యభిచారం అనేటువంటి పాపంలో ఉన్నాడు. తన తల్లి తన కొరకు చాలా విజ్ఞాపనలు చేస్తా ఉంది, అయినా సరే అతనిలో మార్పు రావడం లేదు. పొద్దున మొదలు పెడితే రాత్రి వరకు అతడు ఆమెతోనే ఉంటున్నాడట. తన తల్లి భారత కలిగి విజ్ఞాపన చేస్తా ఉంది, ప్రభువా నా కుమారుడు మార్చండి, నా కుమారుడిని ఆ ఘోరమైన బలహీనతల్లో నుండి అతన్ని విడిపించండి, ఆ వ్యభిచారం అనే పాపముల నుండి అతన్ని రక్షించండి అని విజ్ఞాపన చేస్తా ఉందంట. తన కొడుకుతో మాట్లాడుతూ ఉంది, నాన్న ఇది తప్పు, ఇలా చేయొద్దు అని. కానీ తన కొడుకు తన మాట వినడం లేదు. ఒక రోజుకి ఆమె చనిపోయిందట.
ఆ మనుషుల మీద తన కుమారుడు కోసం విజ్ఞాపన చేస్తూ చేస్తూ చనిపోయింది. కొడుకు వచ్చాడు, చూశాడు. తనతో ఉన్నవారు చెప్తున్నారు ఏంటంటే, నీ తల్లి నీ కోసం ఆఖరి శ్వాస వరకు కూడా విజ్ఞాపన చేస్తా ఉంది. ఈ పాపముల నుండి నీ విడుదల పొందాలని ఎంతగానో ప్రార్థన చేసింది నీ కోసం. అదే తన ఆఖరి కోరిక అయిపోయింది. నువ్వు ఇకనైనా మెలుగు తెచ్చుకుని ఆ పాపంలో నుండి విడుదల పొందితే, ఇక ఆ చెడు జీవితాన్ని విడిచిపెడితే అది నిజంగానే దీవెనకరము, మరి నీ ఇష్టం అని చెప్పి జనం చెప్పారు. అక్కడ నడుస్తూ వెళ్తున్నాడు, ఈ విషయాలన్నింటినీ ఆలోచిస్తున్నాడు. తన తల్లి గురించి ఆలోచిస్తున్నాడు. తన తల్లి యొక్క ప్రార్థన ఆఖరి సమయంలో ఉండినటువంటి విషయాలన్నీ తనకు గుర్తొస్తున్నాయి. అనుకున్నాడు, నన్ను నేను మార్చుకోవాలి, ఇక మీదట ఈ పాపంలోనికి నేను వెళ్ళకూడదు, నేను నా త్రోవను సరి చేసుకుంటాను అనుకున్నాడు. అడుగులు వేస్తున్నాడు. ఆ వీధి ఎప్పుడూ తను వెళ్తున్నటువంటి వీధే. అక్కడ దగ్గరలోనే ఇల్లు ఉందంట. తను ఎప్పుడూ కూడా పాపములో ఉండినటువంటి ఆ స్త్రీ ఇల్లు అక్కడే ఉంది. అదే దారిలో నుండి వెళ్తా ఉన్నాడు. ఈ స్త్రీ ఆ యొక్క గుమ్మపు దగ్గరికి వచ్చి చూస్తుందంట, ఇతను నడుస్తున్నాడు. అనుకుంది, ఇతను ఎప్పటిలాగే ఎక్కడికి పోతాడు, ఎక్కడికే కదా వస్తాడు అని చెప్పి చూస్తుంది. ఇతను అడుగులు వేస్తూ అటు వెళ్ళలేదట. ఇంకా 2 అడుగులు వేసి ముందుకు వెళ్ళిపోయాడు. ఇదేంటి, ఇతను కొత్తగా వ్యవహరిస్తున్నాడు. రోజు ఇటు వచ్చేవాడే కదా, ఈ గుమ్మము దాటకుండా ఎలా వెళ్తాడు, దాటి ఎలా వెళ్తాడు, వెళ్ళడే అని చెప్పి కొంచెం సైడ్ చేసిందట. తన కాళ్ళని గజ్జలతో సౌండ్ చేసిందట. ఆ సౌండ్ వినపడుతుంది అతనికి. తన నడక ఆగలేదు, ఇంకా ముందుకు నడుస్తున్నాడు. ఇదేంటి, ఇతను ఎలా వెళ్ళిపోతున్నాడు అనుకుని మళ్ళీ పరుగు పెట్టి వేరే వీధిలో నుండి తనకు ఎదురుగా రావడానికి ప్రయత్నించింది. మళ్ళీ అతను చూడలేదు, దాటి వెళ్ళిపోయాడు. వెంటనే తన స్వరం ఎత్తి అతను పిలుస్తా ఉంది ఏంటంటే, ఐ యామ్ షీ అన్నది. ఏమన్నది? ఐ యామ్ షీ అంటే నేను ఆమెను అని అతనికి చెప్తా ఉంటే అతడు వెనక్కి తిరగలేదు. తన నడక ఆగింది. తన నోటిలో నుండి ఒక మాట వచ్చిందంట, యూ మైట్ బి షీ బట్ ఐ యామ్ నాట్ హీ అన్నాడు. అతను ఏమన్నాడంటే, ఐఎమ్ నాట్ హీ, నీవు అదే స్త్రీ అయి ఉండొచ్చు, నేను రోజు పాపములో బ్రతికి నీతో సాంగత్యం చేసిన అదే స్త్రీని నీవు అయి ఉండొచ్చేమో, కానీ నేను అతనిని కాను అని చెప్పాడు. దేవుడి స్తోత్రం చేద్దాం. హల్లెలూయా. నిన్నటి వరకు నేను నీతోనే ఉన్నాను, నేను అతనినే, ఆ పాపంలోనే ఉన్నాను. కానీ ఈ రోజు నాలో ఒక మారు మనసు వచ్చింది. నేను చేస్తుంది తప్పని నాకు తెలిసింది. ఈ బలహీనతలో నేను జీవించకూడదని నాకు అర్థమైంది. కనుక నన్ను నేను మార్పు చెందించుకున్నాను. నిన్నటి వరకు నీతో తిరిగిన వాడను నేను కాను, ఇదిగో నేను మార్పు చెందిన వాడను అని చెప్తున్నాడు. ఆమేన్. హల్లెలూయా. గలతీయులకు రాసినటువంటి పత్రికలో పౌలు మాట చెప్తున్నాడు, ఇక నువ్వు జీవించు వాడను నేను కాను గాని క్రీస్తే నాలో జీవించుచు ఉన్నాడు. ఇప్పుడు సమరయ స్త్రీలో జరిగిన మార్పు అదే. మార్పు చూస్తా ఉండగా జరగదండి, మార్పు ఒక్క క్షణంలో జరుగుతుంది. మాకు వెంటికి దగ్గరలో ఒక అన్యుడు క్రీస్తుని నమ్ముకున్నాడు. అతను బజ్జీలు అది వేసుకుంటూ ఉంటాడు అన్నమాట. అతను బజ్జీలు బండి నిండా దేవుని వాక్యాలు రాసేసుకుని వచ్చిన వాళ్ళందరినీ ఒకే క్వశ్చన్ అడుగుతాడు అనమాట. ఏమని అడిగితే, ఏమంటే అలా మారిపోయిరా? ఏమండి తెలుసుకుంటాను. ఏంటంటే బతుకు మారాలండి, నేను మారానండి, వాళ్ళు మారాలండి. మళ్ళీ ఇంకొకసారి, ఏంటి వాళ్ళు ఇంకా పద్ధతులు మారరా? వాళ్ళే క్రైస్తవులండి బాబు, వాళ్ళే హిందువులండి బాబు. ఇలా ప్రతి ఒక్కరిని వెళ్ళినప్పుడల్లా అతను ఇదే క్వశ్చన్ అడుగుతున్నాడు. ఏంటంటే వాళ్ళు మారరా, ఈయన మారరా, అల్లాలు మారరా? మారాలి. మార్పు ఎప్పుడు జరుగుతుంది? నన్ను అడిగాడు ఒకరోజు ఈ క్వశ్చన్. ఏంటి అల్లాలు ఉంటారు కదా, అల్లా మారేరా? నేనున్నాను, మన దీనమైన శరీరములను తన మహిమ కలిగినటువంటి శరీరములతో సమరూపము గలదానిగా చేయనంత వరకు అనేటువంటి కొరింథీయులకు రాసినటువంటి మాట మాట్లాడితే ఆయన అలా చూస్తూ ఉన్నాడు. అన్నాను, మార్పు ఎవరిలో వచ్చేస్తుంది? నువ్వు చూస్తూ ఉండగా ప్రత్యక్షంగా మార్పు రాదు. ఒక్క క్షణంలో రెప్పపాటులో మార్పు జరుగుతుంది. చూస్తా ఉండగా ఇలాగ కొన్ని సంవత్సరాలు, ఇదేమి ప్రక్రియ కాదు. ఇట్ ఈస్ నాట్ ఎ ప్రాసెస్. చేంజ్ ఈస్ నాట్ ఎ ప్రాసెస్. అది ఒక్క క్షణంలో జరగాలి అంతే. ఆ ఒక్క క్షణము నీ జీవితంలోనికి రప్పించబడాలి. అతను మన దీనమైన శరీరములు ఎలా మార్చబడాలంట? ప్రభు ఎలా మార్చాలని కోరుకుంటున్నాడు? ఆయన మహిమ కలిగినటువంటి శరీరముతో. ప్రభు పునరుద్ధానుడై వచ్చినప్పుడు అక్కడ ఉండేటువంటి
ఆయన అంటాడు, నన్ను పట్టుకోవద్దు, ఎందుకంటే నేను మామూలు శరీరంలో నేను లేను, నేను మహిమ శరీరంలో నేను ధరించుకొని ఉన్నాను. పిల్లారా, మన శరీరములు మట్టితో తయారు చేయబడిన దీనమైనటువంటి శరీరములు. ప్రభు అనుకుంటున్నాడు, ఈ దీనమైన శరీరములు ఇప్పుడు మహిమ కలిగిన ఆయన శరీరముతో సమానమైన రూపంలోనికి రావాలంటే ఎలాంటి రూపం అండి? చిన్న చిన్న పోలికలు కాదు. ఎలా ఉండాలి? సమానముగా. ప్రభు ఎలా ఉన్నాడో మనము కూడా అలాగనే మార్చబడాలి. అది ఎప్పుడు జరుగుతుంది? అది ఒక మర్మము అని పౌలు చెప్తున్నాడు. అది ఒక్క క్షణంలోనే జరుగుతుంది. మనమందరము రూపాంతరము చెందుతాం, మనమందరము ప్రభువుని కలుసుకుంటాం, మనమందరము ప్రభుతో సమానమైనటువంటి రూపంలోనికి మనమందరము వస్తాం, మనమందరం మహిమ కలిగినటువంటి శరీరములను ధరించుకోగలుగుతాం. ఈ సమరయ స్త్రీ జీవితంలో మార్పు వచ్చింది. పిల్లారా, ఆ వ్యక్తి చెప్తున్నాడు, ఇదిగో నిన్నటి వరకు నేనేనేమో, కానీ ఈ రోజు నేను కాను. సౌలు సమూయేలుని కలిసేంత వరకు గాడిదలు పోయి నేను వచ్చాడు. నా గాడిదలు పోయి ఎక్కడ దొరుకుతాయి, ఈరోజు మనందరం కూడా అలాంటి చిన్న చిన్న అంశాల కోసం ప్రభు దగ్గరికి వచ్చాం. ప్రభు, నాకు ఉద్యోగం ఏది? ప్రభు, నా ఆరోగ్యం ఏది? ప్రభు, వీటి కోసమే వచ్చాం. మొదటిగా దీనికోసమే వచ్చాం. కానీ ఆయనను కలుసుకుని తర్వాత, ఆ స్త్రీ కూడా వీటి కోసమే వచ్చింది, కానీ ఆయనను కలుసుకుని తర్వాత వారి జీవితాల్లో మార్పు వచ్చింది. పిల్లారా, ఆ సౌలు నడుస్తా ఉండగా పరిశుద్ధుల సహవాసము గుంపు వచ్చిందట. ఆ గుంపుతో చేరుకున్నాడట. వారందరూ ప్రవచిస్తా ఉండగా ఆ వారితో కూడా తనకి తెలియకుండానే ప్రభు ఆత్మ తన మీదకి దిగగా అతడు ప్రవచించాడట. అతడు కూడా ప్రవక్తలలో ఒకడా అని ప్రశ్నార్థకంగా జనులు చూసేటట్టుగా మారిపోయారట. ఈరోజు ఆ పరిశుద్ధ సహవాసంలోనికి మనం వచ్చినప్పుడు, ఈరోజు ఆ ప్రభు సహవాసంలోనికి మనం వచ్చినప్పుడు మనందరము కూడా మార్చబడతాం. పిల్లారా, ఈరోజు మన పాపమును మనం విడిచిపెట్టి ప్రభు అనుగ్రహించి ఆ పాప క్షమాపణలోనికి మనం అంగీకరించగలగాలి. అయితే మరొక అంశాన్ని నేను చెప్పి నా మాటలు ముగించడానికి నేను ఇష్టపడుతున్నాను. నేను గడిచిన 2 సంవత్సరాలు ప్రభుత్వ పరిచయం చేసి ఆ తర్వాత కొన్ని అనివార్య కారణాల వల్ల ఇప్పుడు కాన్సెంట్రిక్స్లో నేను జాబ్ చేస్తున్నాను. అయితే ఆ ప్రదేశాల్లో నాకు ఒక ఆమె, ఒక చెల్లి పరిచయం అయింది. ఆమె క్రైస్తవురాలు, ప్రభుని తెలుస్తుంది. ఆమె భాషలు మాట్లాడుతుంది. పెంతెకోస్తు సంఘానికి సంబంధించిన డెనామినేషన్ ఉన్నది. చాలా మంచి అమ్మాయి అన్నట్టుగా కనపడుతుంది అనమాట. నేను కూడా ఈ అమ్మాయి చాలా మంచిది అనేసి నేను అనుకున్నాను. ఎవరితోనూ మాట్లాడదు. ఈ ఇయర్ ఫోన్స్ ఉన్నాయి కదండి, ఈ మధ్య కొత్తగా వచ్చే, అందరూ చెవులో పెట్టుకుని ఉంటారు, ఖాళీ ఉంటాయి. ఎప్పుడు చూసినా సరే లంచ్ చేసేటప్పుడు చెవుల్లో ఇయర్ ఫోన్స్ ఉంటాయి. అవి అయిపోయిన తర్వాత తను కన్ఫర్మ్ చేసుకుంటుంది, కామ్గా వస్తుంది, కామ్గా వెళ్ళిపోతుంది. సరే, నేను కనుక్కున్నాను, అమ్మ నువ్వు ఏ డినామినేషన్కి వెళ్తున్నావు? నేను ఇలాగా మినిస్ట్రీ నుండి వచ్చాను. అవునన్నయ్య, నేను ఈ చర్చ్ అన్నయ్య, ఇది అన్నమాట. ఇది ఏంటమ్మా, ఎప్పుడు ఎవరితో మాట్లాడు, అలా ఒకదాని కూర్చుంటావు, ఈ చెవుల్లో ఇయర్ ఫోన్స్ పెట్టుకుంటా, ఎవరితో మాట్లాడతావు, ఏం చేస్తావంటే, అన్నయ్య నాకు బాయ్ ఫ్రెండ్ ఉన్నాడు, అన్నయ్య బాయ్ ఫ్రెండ్తో నేను మాట్లాడతాను, ఏదో ఆయనే పెళ్లి చేసుకుందాం అనేసి నేను అనుకుంటున్నాను. మంచిదే అమ్మా, నువ్వు ఇంత మర్యాదగా ఇంత మంచిగా ఉన్నా. వాళ్ళ నాన్నగారు ఎంఆర్ఓ చేసి రిటైర్ అయిపోయారట. రిటైర్ అయిపోయి చనిపోయారు కూడా. సో గుడ్డిగా వచ్చి తన పని తను చేసుకుని వెళ్తాము. అయితే నేను అడిగాను, ఎవరమ్మా అంటే, కాలేజీలో పరిచయం అన్నయ్య. అది 2 రోజుల తర్వాత ఏమో కాలేజీలో కాదని ఆఫీస్లోనే పరిచయం. ఆఫీస్లోనే నాకు తెలియని వాళ్ళు ఎవరున్నారు, ఎవరు ఏంటి అని కనుక్కుంటే నెమ్మదిగా చెప్పుకొచ్చింది ఏంటి అంటే, అతను యాక్సెంట్ నేర్పించేవాడు అనమాట. ఇంగ్లీష్ యాక్సెంట్ అనేది ఆఫీస్లో నేర్పిస్తూ ఉండేవాడు. యాక్సెంట్ నేర్పించేవాడు నాకు తెలుసమ్మా. అతను నాకు బాగా క్లోజు. అతను ముస్లిము. అతను ఇక్కడ లేడు, హైదరాబాద్ వెళ్ళిపోయాడు. అతనికి ఆల్రెడీ 2 పెళ్ళిళ్ళు అయ్యాయి. అతని గురించి ఎలా నువ్వు చెప్తున్నావు అంటే నామంటుంది, అవునన్నయ్య అతని గురించి చెప్తున్నాను. ఇదేంటి ఇలా ఉంటున్నావు? నీకు నిజంగా తెలుసా అతనికి ఇలాగ 2 పెళ్ళిళ్ళు అయ్యాయి, ఇలా పిల్లలు ఉన్నారు, ఆయన పిల్లలు ఉన్నారని నీకు తెలుసా? తెలుసాను. అమ్మా, ఇది చాలా తప్పు కదా, నువ్వేలా ఉండకూడదు కదా, ఇది తప్పని ప్రభు లేఖనం చెప్తా ఉంది. నువ్వు ఆయన నిన్ను ఎక్స్‌ప్లాయిట్ చేస్తున్నాడేమో, ఆయనే నిన్ను మోసగిస్తున్నాడేమో, నేను నీకు రెస్క్యూ చేద్దాం అనుకుంటున్నాను, ఇలాంటివి వద్దు అని ప్రభు యొక్క వాక్యం చెప్తుంది. మనం ప్రభువుని తెలుసుకున్నాము, ఇది వద్దమ్మా అని చెప్తే 2వ రోజు ఫోన్ వచ్చిందండి. ఎందుకంటే ఆయన ఫోన్ చేస్తున్నాడు, మాట్లాడాడు. సరే నేను మాట్లాడితే ఆయన
దుర్భాషలు ప్రారంభించాడు అనమాట. నీకెందుకు ఇలాంటి విషయాలు, మాకు ఇష్టమైనప్పుడు సరే నాకు ఏదేదో చెప్పుకొచ్చాడు. చెప్తే నేను అన్నాను, నువ్వు చేస్తుంది చాలా క్రైమ్, ఆ సంగతి నీకు తెలియటం లేదు. ఒకవేళ ఈ అమ్మాయి నేను కౌన్సిలింగ్కి తీసుకెళ్తే దాని తర్వాత వచ్చే పరిణామాలు నీకు తెలిసిందే. మీ ఇద్దరికి ఇష్టమైతే నాకేమీ ఇబ్బంది లేదు అని చెప్పి ఆమెతో ఒక మాట చెప్పాను. అమ్మ, నిన్నటి వరకు నీకెవరు చెప్పేవాడు లేడు. నిన్నటి వరకు ఇది తప్పు అని చెప్పడానికి మీ నాన్నగారు లేకపోవచ్చు, మరొకరు లేకపోవచ్చు. కాబట్టి అది నువ్వు అజ్ఞానంలో చేసావో మరొకటి చేసావో దాని సంగతి నాకు తెలియదు. కానీ ఎప్పటి నుండి నువ్వు చేయబడేది నీ మీదకి నేరారోపణ తీసుకొస్తుందన్న సంగతి నీకు తెలుసా? ప్రభువు నామంలో నేను నీకు హెచ్చరిక చేస్తున్నాను, ఇది తప్పు, దీన్ని విడిచిపెట్టి ముందుకు రమ్మని ప్రభు చెప్తా ఉన్నాడు. తర్వాత సంగతి అనేది ప్రభు చేతులకి అప్పగిస్తా ఉన్నా. పిల్లల ముందు వరకు నీకు తెలియక నువ్వు చేసావు, అంతవరకు సరే. కానీ ప్రభువుని తెలుసుకున్న తర్వాత, లేఖనం యొక్క తీవ్రత నీకు అర్థమైన తర్వాత, ప్రభు యొక్క ఆత్మను పొంది భాషలు మాట్లాడి ప్రభుతో సహవాసం అనేది ఏంటో నీకు తెలిసిన తర్వాత కూడా నువ్వు అదే పాపములో జీవిస్తాను అంటే ప్రభు యొక్క వాక్యం ఏం చెప్తా ఉందండి? నీకు శిక్ష. తెలియక చేసిన వానికి కొంచెము దెబ్బలట, తెలిసి చేసిన వానికి ఇంకా ఎక్కువ దెబ్బలట. ప్రభు వచ్చి సద్దుకైలతో పరిసయ్యులతో చెప్తున్నాడు ఏంటంటే, ఎంతవరకు మీకు నేరారోపణ లేదు, ఎంతవరకు మీ జీవితంలో శిక్షణ లేదు, కానీ ఇప్పుడు నేను వచ్చి వాక్యము మీకు ప్రకటిస్తున్నాను కాబట్టే మీ మీదకి శ్రమ రాబోతుంది అని ప్రభు చెప్తున్నాడు. ప్రభు వాళ్ళకి చెప్తున్నాడు, ఇందాక వరకు మిమ్మల్ని హెచ్చరించేవాడు ఎవరూ లేడు కాబట్టి మీరు చేసిన దానికి పెద్ద సమస్య ఏం లేదు. కానీ ఇప్పుడు మీకు నేను వాక్యము ఉపదేశిస్తా ఉన్నాను. మీరు తెలిసి కూడా పాపము చేస్తే కనుక మీ మీదకి ఏమొస్తుందంటండి? తీర్పు అనేది రాబోతుంది. పిల్లలు ఇక్కడ ఉన్న మనం అందరము కూడా ప్రభువుని ఎరిగిన వారు. ఆమేన్, హల్లెలూయా. ఎంతమంది తెలుసుకున్నారండి ప్రభుని? అంటాడు, పరసంబంధమైనటువంటి వరమును ఒక్కసారి రుచి చూసి రానున్న యుగ సంబంధమైనటువంటి వరములను రుచి చూసిన వారమైనటువంటి మనము మరి ఒకసారి బాప్తిస్మములు అనే పునాదులు వేయకుండా ఉండాలి అని హెబ్రీ పత్రికలో గద్దింపు వస్తూ ఉన్నాడు. పిల్లల పరసంబంధమైనటువంటి వరములను రుచి చూసినటువంటి వారు మనకు ప్రభు చేసిన అద్భుతాలను మనం అంగీకరించి అనుభవపూర్వకంగా తెలుసుకున్నటువంటి మనము మరి ఒకసారి లోక సంబంధికులుగా మనం బ్రతకకూడదని దేవుడు వాక్యం హెచ్చరిక చేస్తా ఉంది. బయట ఉన్న లోకానికి ప్రభు తెలియదు, వాళ్ళ మీదకి శిక్ష వస్తుంది, కానీ లోపల ఉన్న మన మీదకి మరి ఎక్కువైన శిక్ష వస్తుంది. జాగ్రత్త అని ప్రభు యొక్క వాక్యం హెచ్చరిక చేస్తా ఉంది. సమరయ స్త్రీని గురించి మనం ఎందుకు మాట్లాడుతున్నాం? సమరయ స్త్రీ ఎంత పాపంలో ఉంది. 5 పెళ్లిళ్ళట, వాళ్ళు ఎవరు కూడా తన భర్తలు కాదట. ఇప్పుడు మరి ఒకరితో నివసిస్తా ఉందట, జీవిస్తా ఉందట. ఎంత ఘోరమైన, ఎంత దయనీయమైన జీవితము. అలాంటి దయనీయమైన జీవితంలో ఉండిన లోకంలో ఆమెకు ఉండినటువంటి విలువ ఎంత. అలాంటి ఆమె గురించి మనమందరము ఈ రోజు ఎందుకు మాట్లాడుకుంటున్నాము అంటే, ఆమె తీసుకున్న నిర్ణయము ప్రభువుని తెలుసుకున్న తర్వాత, పాప క్షమాపణ తన జీవితంలోనికి వచ్చిన తర్వాత ఆమె మరి ఒక్కసారి తన పాత జీవితంలోనికి వెళ్ళలేదు, కానీ ప్రభువు కొరకు తను జీవించింది, ప్రభువు కొరకు తాను అప్పగించుకుంది. ఈ రాత్రికాల సమయము ఈరోజు ప్రభు మాట మనకి కనపడతా ఉంది. ఆయన యందే మనకి మన ఊటలన్నీ ఉన్నాయి పిల్లరా. ఈరోజు ఆయనను అనుభవపూర్వకంగా తెలుసుకున్న మనము మన ప్రాచీన జీవితంలో ప్రాచీన స్వభావాలను విడిచిపెట్టిన వారమై ప్రభువుతో నూతన పరచబడిన నవీన స్వభావంలోనికి మనల్ని మనం అప్పగించుకుందాం. ప్రభు ఈ మాటలను మేము ఇంటిలో నుంచి ఆశీర్వదించుగాక. ఆమేన్.